వీడికి ఫుడ్ కమిషన్ చైర్మన్ ఇచ్చారండి. ఫుడ్ కమిషన్ చైర్మన్ ఇవ్వాలంటే దానికి సంబంధించి ఏం కేసులు ఉండకూడదు, ఆ వ్యక్తి మంచితనం, అతనికి ఒక ప్రొఫైల్, ఇవన్నీ ఉండాలి. ముఖ్యంగా ఏ పార్టీకి సంబంధం లేనివాడు అయి ఉండాలంటే. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే అతని పార్టీలో పనిచేసే ఒక ఎంపీటీసీని రాష్ట్రానికి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ అనే పదవి ఈక్వల్ టు జడ్జి అట. ఒక జడ్జికి సమానమైన అధికారాలు ఉంటాయట. అసలు కేసులు ఉన్న వాళ్ళని ఇలాంటి దాంట్లో అపాయింట్ చేయకూడదట. కానీ మీద కేసులు ఉన్నాయి. కేసులు ఉన్నవాడికి పార్టీకి అనుకూలంగా పనిచేసిన పార్టీ ఎంపీటీసీకి ఫుడ్ కమిషన్ చైర్మన్ బాధ్యతలు ఇస్తాడు జగన్ రెడ్డి. అంటే వీడి జీతం ఎంతో తెలుసండి. ప్రజాధనం నుంచి వీడికి ఇచ్చే జీతం 5.5 లక్షల రూపాయల నెలకి. వీడితో పాటు 5 మెంబర్లు ఉంటారట. వాళ్ళకు కూడా దాదాపు 4 లక్షల రూపాయలు జీతం నెలకి. వీళ్ళు ఏం పూర్తి చేశారండి 5 లక్షల రూపాయల జీతం. సరే వీడు యూట్యూబ్ లో వీడియోలు తీసుకురాకి లేకపోతే సూట్ ఖర్చులు కన్నట్టు జగన్ రెడ్డి ఇచ్చాడు అనుకుందాం. గవర్నమెంట్ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అతను చార్జెస్ పోయినప్పుడు అప్పటి నుంచి అసలు బయటికి రాలేదట. ఒక్కసారి కూడా ఆఫీస్కి రాడట. నెలకి మహా అయితే ఒకసారి వస్తాడట. ఏం పని చేయకుండా నెలకి 5.5 లక్షలు లూటీ చేసిన పక్కోడి గడి. వీడు ఎదుటి వాళ్ళు కోడిగుడ్లు దొంగతనం 5 రూపాయలు 10 రూపాయలు దొంగతనం గురించి మాట్లాడి వీడు నెలకి ప్రజాధనం 5.5 లక్షల రూపాయలు దోపిడీ చేశాడు.